హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, హిందీ దివస్ ఇస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డే? ఆన్సర్ వచ్చేసి 14 సెప్టెంబర్. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ డాక్టర్ సివి రామన్ ఓన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నాకు కాస్త నిమ్మరసం ఇస్తావా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, క్యాన్ యూ గివ్ మీ సమ్ లెమన్ జ్యూస్? క్యాన్ యూ గివ్ మీ సమ్ లెమన్ జ్యూస్ అంటే నాకు కాస్త నిమ్మరసం ఇస్తావా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, గివ్ మీ సమ్ లెమన్ జ్యూస్ లేదా గివ్ మీ సమ్ లెమనైడ్. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, గివ్ మీ సమ్ లెమనైడ్ లేదా లెమన్ జ్యూస్ అంటే నేను బయట నుంచి వస్తున్నాను, నాకు కాస్త నిమ్మరసం లెమన్ జ్యూస్ ఇస్తారా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ వెరీ సన్నీ అవుట్ సైడ్, సో క్యాన్ యూ గివ్ మీ సమ్ లెమన్ జ్యూస్? ఇట్ ఈస్ వెరీ సన్నీ అవుట్ సైడ్, సో క్యాన్ యూ గివ్ మీ సమ్ లెమన్ జ్యూస్ అంటే బయట చాలా ఎండగా ఉంది, మీరు కాస్త లెమన్ జ్యూస్ ఇస్తారా అని అర్థం. నెక్స్ట్ వన్, పిల్లల్ని ఎండలో తీసుకువెళ్ళడం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐఎమ్ నాట్ టేకింగ్ ద కిడ్స్ ఇన్ ద సన్. ఐఎమ్ నాట్ టేకింగ్ ద కిడ్స్ ఇన్ ద సన్ లేదా ఐఎమ్ నాట్ టేకింగ్ ద చిల్డ్రన్స్ ఇన్ ద సన్ అంటే పిల్లల్ని ఎండలో తీసుకువెళ్ళడం లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద కిడ్స్ ఎనీవేర్ ఇన్ దిస్ సన్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద కిడ్స్ ఎనీవేర్ ఇన్ దిస్ సన్ అంటే ఈ ఎండలో నేను పిల్లల్ని ఎటు తీసుకువెళ్ళాలని అనుకోవడం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ ఫీల్ డిజీ. ఐ ఫీల్ డిజీ అంటే నాకు తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్, నాకు రోజంతా ఏసీలోనే ఉండాలనిపిస్తుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్ ఎలా చెప్పాలి అంటే, ఐ ఫీల్ లైక్ స్టేయింగ్ ఇన్ ఏసీ ఆల్ డే. ఐ ఫీల్ లైక్ స్టేయింగ్ ఇన్ ఏసీ ఆల్ డే అంటే నాకు రోజంతా ఏసీలోనే ఉండాలనిపిస్తుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యూ కీప్ ద ఏసీ ఆన్ ఆల్ డే ద కరెంట్ బిల్ విల్ బీ వెరీ హై. ఇఫ్ యూ కీప్ ద ఏసీ ఆన్ ఆల్ డే ద కరెంట్ బిల్ విల్ బీ వెరీ హై అంటే నువ్వు రోజంతా ఏసీని ఆన్ చేసి ఉంచితే కరెంట్ బిల్ చాలా ఎక్కువగా వస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, స్టేయింగ్ ఇన్ ఏసీ ఆల్ డే ఈజ్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ హెల్త్. స్టేయింగ్ ఇన్ ఏసీ ఆల్ డే ఈజ్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ హెల్త్ అంటే రోజంతా ఏసీలో ఉండడం హెల్త్కి, ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని అర్థం. నెక్స్ట్ వన్, సమ్మర్ అంటేనే నాకు అస్సలు నచ్చదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ డోంట్ లైక్ సమ్మర్ ఎట్ ఆల్. ఐ డోంట్ లైక్ సమ్మర్ ఎట్ ఆల్ అంటే సమ్మర్ అంటేనే నాకు అస్సలు నచ్చదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ది స్వెట్ రియలీ ఇరిటేట్స్ మీ. ది స్వెట్ రియలీ ఇరిటేట్స్ మీ అంటే ఈ చెమట నిజంగానే నాకు చిరాకు తెప్పిస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఆల్ మై క్లాత్స్ వేర్ వెట్ విత్ స్వెట్. ఆల్ మై క్లాత్స్ వేర్ వెట్ విత్ స్వెట్ అంటే నా బట్టలన్నీ ఈ చెమట వల్ల తడిచిపోయాయి అని అర్థం. నెక్స్ట్ వన్, ఎండకి నేను నల్లగా అయిపోయాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ వాస్ బ్లాకెండ్ బై ద సన్. ఐ వాస్ బ్లాకెండ్ బై ద సన్ అంటే ఎండకి నేను నల్లగా అయిపోయాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ వాస్ బ్లాకెండ్ ఫ్రమ్ బీయింగ్ ఇన్ ద సన్ టూ మచ్ లేదా ఐ వాస్ ట్యాన్డ్ ఫ్రమ్ బీయింగ్ ఇన్ ద సన్ టూ మచ్ అంటే ఎండలో ఎక్కువ ఉండడం వల్ల నేను నల్లగా అయిపోయాను లేదా ట్యాన్ అయిపోయాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ రోమ్ ఇన్ ద సన్ యూ విల్ టర్న్ బ్లాక్. ఇఫ్ యూ రోమ్ ఇన్ ద సన్ యూ విల్ టర్న్ బ్లాక్ అంటే నువ్వు ఎండలో తిరిగితే నల్లగా అయిపోతావు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఇప్పుడు కరెంట్ ఎందుకు పోయింది? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వై ఇస్ ద కరెంట్ గాన్ నౌ లేదా వై ఇస్ ద పవర్ గాన్ నౌ అంటే ఇప్పుడు కరెంట్ ఎందుకు పోయింది అని అర్థం. ఫస్ట్ ఎగ్జాంపుల్, నౌ ఐఎమ్ స్వెట్టింగ్ ఈవెన్ మోర్ బికాస్ ఆఫ్ ద పవర్ అవుటేజ్.
నౌ ఐఎమ్ స్వెటింగ్ ఈవెన్ మోర్ బికాస్ ఆఫ్ ద పవర్ అవుటేజ్. అంటే ఈ కరెంట్ పోవడం వల్ల, పవర్ కట్ వల్ల నాకు ఇంకా ఎక్కువ చెమటలు పడుతున్నాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, కెన్ యూ ఫైండ్ అవుట్ వై ద ఎలక్ట్రిసిటీ వెంట్ అవుట్ ఎట్ దిస్ టైమ్. కెన్ యూ ఫైండ్ అవుట్ వై ద ఎలక్ట్రిసిటీ వెంట్ అవుట్ ఎట్ దిస్ టైమ్ అంటే ఈ టైంలో కరెంట్ ఎందుకు పోయిందో నువ్వు కాస్త తెలుసుకుంటావా అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.